సినిమా ఇండస్ట్రీలో ఉండే లోపాలు, వ్యవస్థలో ఉండే తప్పులు, థియేటర్స్ లో పాప్కార్న్, ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు, కూల్ డ్రింక్స్ ధరలు. బయట పాప్కార్న్ కొంటే 20 రూపీస్, అక్కడైతే 200. మళ్ళీ బయట ఫుడ్ నాట్ అలౌడ్ అక్కడికి. ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలకి భారీగా రేట్లు పెంచుకోవడాలు. ఇప్పుడు మరి ఇంత రేట్లు పెడతారు కదా, దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకు ఫ్రీగా సినిమా చూపించే ఐబొమ్మ రవి ఒక దేవుళ్లాగా, ఒక హీరోలాగా ఖచ్చితంగా కనిపిస్తాడు. కానీ ఒక చిన్న సినిమా ప్రొడ్యూసర్, అప్కమింగ్ డైరెక్టర్ ఉన్నాడు అని అనుకుందాము. అతను ఆస్తులమ్మి సర్వస్వం పెట్టేసి ఒక చిన్న సినిమా చాలా డైనమిక్ గా, క్రియేటివ్ గా అతను తీశాడు. థియేటర్లో రిలీజ్ చేయడానికి కూడా తాహత లేదు అతనికి. అతనికి ఉండే కంటెంట్ చూపించి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయడానికి వాళ్ళని ఒప్పించుకొని రిలీజ్ చేశాడు. ఓటీటీలో కూడా ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. మీ సినిమా ఎంతమంది చూస్తే అంత డబ్బులే ఇస్తాము అని చెప్పి ఓటీటీ కండిషన్స్ పెడుతోంది. సో అప్పుడు ఆ చిన్న సినిమా ప్రొడ్యూసరు, ఆ అప్కమింగ్ డైరెక్టర్ తీవ్రంగా నష్టపోతారు కదా. అది నిజమా కాదా? వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటే నిజంగా ఆ నష్టాన్ని భరించగలుగుతామా? ఇండస్ట్రీలో పెద్ద సినిమాలే ఉండవు, పెద్ద డైరెక్టర్సే ఉండరు, పెద్ద హీరోలే ఉండరు అందరూ. సో వాళ్ళు ఎక్కువలో ఎక్కువ 50% చాలా పెద్దవాళ్ళు ఉంటారు అని అనుకున్నా వాళ్ళకి నష్టం జరిగినా జనానికి ఏమీ అవసరం లేదు, పర్లేదు, వాళ్ళు చాలా దోపిడీ చేశారు కాబట్టి వాళ్ళకి నష్టం జరగాల్సిందే అని చెప్పి మనం అనుకున్నా కూడా ఈ మిగతా 50% మంది సంగతి ఏంటి? మీకు అర్థం కావడానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన దేశంలో చాలా పెద్ద సంచలనం సృష్టించిన వీరప్పన్ నేర చరిత్ర అందరికీ బాగా తెలుసు కదా. వీరప్పన్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసేవాడు. ఆ డబ్బులో కొంత ఖర్చు పెట్టి అడవుల్లో ఉండే వేలాది మంది ప్రజలకు, చాలా గ్రామాలకు అతను హెల్ప్ చేశాడు. ప్రభుత్వం అప్పటిదాకా వాళ్ళకి ఏమీ చేయకపోతే వీరప్పన్ చేశాడు. అలా వాళ్ళ దృష్టిలో వీరప్పన్ చాలా పెద్ద దేవుడు. కానీ చట్టం దృష్టిలో వీరప్పన్ స్మగ్లర్. మనకు స్మగ్లర్ వీరప్పను, ఐబొమ్మ రవి ఒకటి కాకపోవచ్చు, కానీ చట్టం దృష్టిలో ఇద్దరు నేరం చేసిన వాళ్ళే. చట్టం ఇద్దరిని నేరస్తులుగానే చూస్తుంది. మన సిస్టము, మన అధికారులు, మన పోలీసులు, మన రాజకీయ పార్టీలు ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయకుండా సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ పేరుతో ఇన్స్టెంట్ పరిష్కారాలుగా కొంతమంది పుట్టుకొని వస్తారు. అలా మన వ్యవస్థలో ఉండే లోపాలు పుట్టించిన వ్యక్తే ఐబొమ్మ రవి అని కూడా మనం అర్థం చేసుకోవాలి.